ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే చేసిన పని సామాజిక పెన్షన్లను పెంచడం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో ప్రభుత్వం వెంటనే పెన్షన్లను 4,000కు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 2024 ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను చెల్లించారు. కాగా ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం మొత్తం 64,14,174 మంది పెన్షన్ అయితే పొందుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు ఇలా మొత్తం 26 రకాల వ్యక్తులు పెన్షన్ అయితే అందుతుంది. కాగా ఏపీ ప్రజలు కొత్త పెన్షన్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త పెన్షన్ల దరఖాస్తులు ఎప్పటి నుంచి ఉంటాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ తెలుస్తోంది. ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలను ప్రకటించనున్నారు. ఇక పెన్షన్దారులు గ్రామంలో 1-2 నెలలు లేకపోయినా వచ్చే నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నకిలీ ధృవపత్రాలతో ఎవరైనా అనర్హులు పెన్షన్ తీసుకున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.